సన్న సన్న వాన పడుతుంటే పచ్చికుండ బోనం ఎత్తుకుంటే డప్పు సప్పుళ్ళ మూతలు పోతరాజుల ఆటలు శివసత్తుల పాటలు ఓ గిట్ల నెల దినాలు రాష్ట్రం అంతటా మస్తు సంబరం ఉంటుంది. మరి సన్న సన్న వాన షురువైంది బోనాలు ఎప్పుడున్నాయి అని అంటారా? అందుకే ఈ ముచ్చట పట్టుకొచ్చిన చూడర్రి. చూస్తనే 6 నెలలు ఒడిచిపాయే, వానకాలం రానే వచ్చే. వత్త బోనాల పండుగని తీసుకొచ్చే. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల జాతరకు ఘనమైన ఏర్పాట్లే నడుస్తున్నాయి ఈసారి కూడా. ఇంకా 10 దినాలున్నది. డప్పు సప్పుళ్ళ మోతలతోని పోతురాజుల ఆటలతోని శివశక్తుల సిగాలతోని భక్తుల మొక్కులతోని జూలై 16 తారీఖు నాడు గోల్కొండ జగదాంబిక మాంకాళి ఎల్లమ్మ తల్లికి తొలి బోనం ఎక్కుతుంది. ఇక తొలి బోనం ఎక్కుడుతోని పట్నం అంతటా ఆషాఢ మాసం బోనాల జాతర సురువైతుంది. అట్లనే రాష్ట్రం అంతటా కూడా ధూమ్ధాం చాలైతుంది. ఇప్పటికే ఊరూరికి సర్కారు తరపున బోనాల చెక్కులు మెల్లమెల్లగా చేరుతున్నాయి. మళ్ళా ఊర్ల పొంచి బోనాల జాతర ఎట్టెట్టు అవుతుందో మన అందరికి ఎరికే. అయితే అన్ని దిక్కుల బోనాలు ఒక ఎత్తు అయితే పట్నం బోనాలు ఇంకొక ఎత్తు. మరిగా తిరుగ ఎత్తుంటారు జాతర. గల్లీల ధూమ్ధాం గట్టిగా అవుతుంది. గోల్కొండ బోనాలు అయినాక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, బాల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, అటెనక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు. ఇట్లా జాతర మస్తు ఘనంగా అవుతుంది. సర్కారోళ్ళు కూడా ఆట మొక్కుబడిగా కాకుండా ఏర్పాట్లు ఇంగిత ఘనంగా చేస్తాండ్రు. దేవుని గుళ్ళ మంత్రి సురేఖక్క, పట్నంలో చేయి పార్టీ వ్యవహారం అంతా చూసే మంత్రి పొన్నం సారు ఇప్పటికే మీటింగుల మీద మీటింగులు పెట్టి ఆఫీసర్లను హుషారు చేసిండ్రు. గిట్లా అంత ముందే తయారైనరు. కానీ ఈ తాప ఆనలే తక్కువ పడేటట్టున్నాయి. చూడాలి మళ్ళీ రంగంలో అమ్మవారు భవిష్యవాణి ఏం చెప్తుందో.